తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంతం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ విద్యార్థులు అధిక ఫీజుల కారణంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఇద్దరు ప్రధాన విద్యార్థి నాయకులు తెలియని వ్యక్తుల చేత కిడ్నాప్ చేసిన ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు అందరూ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రాజకీయ విద్యా వర్గాల్లో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. విద్యార్థుల ఫీజు సమస్యలు, విద్యార్థి నాయకుల కిడ్నాప్ వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీపై ఫీజుల మోసం, నిబంధనలు పాటించకపోవడం వంటి సమస్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ దర్యాప్తు చేసి యూనివర్సిటీ 26.17 కోట్లు అక్రమంగా వసూలు చేశారని నిర్ధారించింది. కమిషన్ ఆ డబ్బును తిరిగి చెల్లించాలని, 15 లక్షల జరిమానా విధించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఆదేశాలు అమలు కాలేదని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. మెసేజ్ పెట్టండి. మీ మీద నిరసన మా వాళ్ళని కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళ మీద వెళ్ళారు సార్. ఇప్పుడు నిరసన చేస్తారో తెలిసింది, మీడియా ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3న స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ధర్నా కోసం తిరుపతి కలెక్టరేట్ వైపు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అక్బర్, ఎస్వీ యూనివర్సిటీ యూనిట్ లీడర్ వినోద్లను రోడ్డు మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వారు బైక్పై వెళ్తుండగా 30 మంది దాడి చేసి కారులో బంధించారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కొంతమంది అనుమానిస్తున్న బౌన్సర్లు ఈ దాడిలో పాల్గొన్నారని కూడా ఆరోపిస్తున్నారు. వరకు ఎలాంటి సమాచారం మాకు దృష్టిలోకి రాలేదు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మోహన్ బాబు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నష్టం చేయడమే కాదు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వెళితే వాళ్ల మీద దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు అనేక చూశాం. ఇప్పుడు తారాస్థాయికి వెళ్లి స్వయంగా ఆయనే ఈ రకమైన ఇక ఈ ఘటనల తర్వాత తిరుపతి నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సమాఖ్యలు ఈ కిడ్నాప్ను ఖండిస్తూ ఆందోళన నిర్వహించాయి. పోలీసులు వెంటనే స్పందించి బాధితులను రక్షించారు. పోలీసులు, వివిధ విద్యా ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేయగా మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్, A2గా మోహన్ బాబు, A3గా మంచు విష్ణు ఉన్నారు. మరో 20 మందిపై కూడా ఆరోపణలున్నాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేయాలని చెప్పి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. ఇదే అంశం మీద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదే మాదిరి ఇతర అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా జరిగాయి. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా వాళ్ల వేధింపులు ఏమాత్రం ఆగలేదు. యూనివర్సిటీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కొన్ని తెచ్చుకొని దాని ఆధారంగా తన అక్రమాల్ని కొనసాగిస్తున్నారు తప్ప దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వ్యవహరించలేదు. ఈ కారణంతో విద్యార్థులు, వారి తండ్రిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు, వినోద్, అనేక మంది విద్యార్థులు
ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు, వారి అనుచరులు దాదాపు 4-5 వెహికల్స్ లో 25 నుంచి 30 మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని, వినోద్ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి, వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు, దారుణంగా కొట్టారు. ఈ విషయాలన్నింటినీ, దౌర్జన్యం చేసిన విషయాన్ని, కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. ఏఎస్పీ రవి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించారు. ఇట్లాంటి తప్పులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వాటి పట్ల సీరియస్ గానే మేము వ్యవహరిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాకు దృష్టిలోకి రాలేదు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మోహన్ బాబు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నష్టం చేయడమే కాదు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వెళితే వాళ్ల మీద దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు అనేక చూశాం. ఇప్పుడు తారాస్థాయికి వెళ్లి స్వయంగా ఆయనే ఈ రకమైనటువంటి కిడ్నాప్ చర్యలకి, దౌర్జన్యకరమైనటువంటి చర్యలకి మనుషులను పంపి మరీ రేపొద్దున ప్రశ్నిస్తారన్నటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఎంత అమానుషంగా ప్రవర్తించారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.